అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్లీనరీని ఎందుకు నిర్వహించలేదు? ఈసారైనా బీఆర్ఎస్ అధిష్టానం ప్లీనరీ జరిపే ఛాన్స్ ఉందా? ప్లీనరీ వాయిదా పడటానికి కారణాలు ఏంటి? ఇందుకు గులాబీ పార్టీ ఆలోచన ఏంటి? పార్టీ ప్లీనరీపై గులాబీ పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్లీనరీ ఉంటుందని గులాబీ అధిష్టానం చెప్పింది. కానీ ఇప్పటివరకు పార్టీ అధికారం కోల్పోయి 2.5 ఆ దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు చేయడం లేదు. ప్లీనరీ ఉంటుందా లేదా అనే సందిగ్ధత గులాబీ క్యాడర్లో నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2021లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చేయలేదు. అప్పుడు దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తమదేనని బీఆర్ఎస్ చెప్పుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం కనుక చూస్తే తాను ఇక నుంచి జనంలో ఉంటాను అనే బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ రోజు నుంచి మీటింగ్ల మీద మీటింగ్లే, జనంలో ఉంటూ కాంగ్రెస్ సర్కార్ని నిలదీస్తామని అన్నారు. ఇక ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారని భావించినా సాధ్యం కాలేదు. కానీ ఆ తర్వాత కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ గానే కథ సాగింది. మళ్లీ గతేడాది డిసెంబర్ నెలలో తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఆర్ఎస్ మినీ ప్లీనరీని నిర్వహించారు. పార్టీ విస్తరణ లక్ష్యంగా ఈ ప్లీనరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక మీదట జనంలో ఉంటాం, కొత్త ఏడాది 2026లో వరుసగా అనేక జిల్లాల్లో మీటింగ్స్ పెడతాం, ఇక సమరమే అని గర్జించారు. కానీ అది కూడా జరగలేదు. చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్క సీటు రాలేదు. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అన్ని సమీకరణాలు కుదిరితే ఏప్రిల్ 27వ తేదీన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ప్లీనరీ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు అనువైన ప్రాంతం కోసం చూస్తున్నట్టు గులాబీ వనంలో ప్రచారం జరుగుతోంది. అదే ప్లీనరీ వేదికపై మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం నడుస్తోంది. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ప్లీనరీని ఏర్పాటు చేయాలని అనుకుంటే ముందుగా సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలను నియమించడం లాంటి ప్రక్రియ చేపట్టడం ఆనవాయితీ. ప్రస్తుతం ఉన్న సమయం అందుకు సరిపోదు. దీంతో ప్లీనరీకి బదులుగా ప్రతినిధుల సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్లీనరీ, ప్రతినిధుల సభ లేకపోతే పార్టీ ఆవిర్భావ వేడుకల్ని మాత్రం హైదరాబాదులో నిర్వహించే అంశాన్ని గులాబీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే ప్లీనరీనా లేక ఆవిర్భావ వేడుకలు చేయాలా అనే దానిపై ఇప్పటివరకు అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని గులాబీ వర్గాలంటున్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఈ ప్లీనరీ తరువాతైనా కేసీఆర్ జనంలోకి వస్తారా, గట్టిగా మాట్లాడతారా అన్న చర్చ సాగుతోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ ఉంది. ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నది కూడా అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతేడాదిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. అయితే పార్టీ అధినేత ప్రసంగంలో పసలేదని సొంత కుమార్తె, నాటి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు అయిన కవిత సంధించిన లేఖాస్త్రాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బీజేపీని విమర్శించడంలో పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈసారి కేసీఆర్ ఏ అస్త్రాల్ని సిద్ధం చేసుకుని సభకొస్తున్నారో చూడాల్సుందని అంటున్నారు.
మొత్తానికి ప్రతిపక్షంలోకొచ్చిన తర్వాత ప్లీనరీ నిర్వహించలేదు. మరి 2.5 ఏళ్లవుతోంది. క్యాడర్లో జోష్ నింపాలంటే ప్లీనరీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలంటున్నారు. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.